మీరు వందలు తెలియజేస్తున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటయ్యా. మాతో మీరుగా మాట్లాడి మహింపవలసిన నామం చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పెట్టడానికి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నేను నెమ్మదితో నిద్రపోతాను అని. దావీదు గురించి మనకు బాగా తెలుసు. 150 కీర్తనలు దావీదు ఎక్కువ శాతం దావీదు రాశాడు. దావీదు ఎక్కువగా కృతజ్ఞతతో కూడినటువంటి కీర్తనలు రాశాడు. కృతజ్ఞత భావం దావీదులో ఎంతగా ఉందో మనకి స్పష్టంగా తెలియజేసే కీర్తన ఏంటంటే 103వ కీర్తన. చూడండి ఒకసారి. 103వ కీర్తనకు వస్తున్నారు నాతో పాటు. పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా ఓపెన్ చేసి 103వ కీర్తనకు రండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నా సమస్తమా. నాతోగా చదవాలి. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చాలా మంది చేసిన ఉపకారాలు మొత్తం మర్చిపోతూ ఉంటారు. ఎందుకంట ఒక బస్తాను ఎత్తి మీద ఉందట, ఎదురుగా పులి ఉందట. పులి మేద్యోగి తినేస్తుంది భయంతో ప్రార్థనకి వెళ్ళి ఆ వ్యక్తి యేసయ్యకి ప్రార్థన చేశాడట, ప్రభువా ఈ పులిని కనుక తప్పిస్తే ఈ నెత్తి మీద బస్తా నీకే అన్నారట. నీ మందిరానికి ఇస్తే ఇచ్చేస్తాం ప్రభు అన్నారట. సరే ప్రభు ఈ మనసుకి తెలియజేద్దామని ఆ పులిని తప్పించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేటప్పుడు భార్యకి చెప్పాడు, ఈ బస్తా అంతా యేసయ్య మందిరాన్ని తీసుకెళ్ళాలి, నా మీద పులి వచ్చింది, వస్తే నేను మొక్కుబడి చేసుకున్నాను అని చెప్పాడు. భార్య అందంట, బస్తా తీసుకెళ్తావా? సరే సరే ఒక అరబస్తా సరిపోవా అందంట. సరే ఈ లోపల నాన్న ఏందంట, దేవుడి మందిరానికి నువ్వు తీసుకెళ్ళాలి పని ఏమన్నా, దేవుడు శ్రీమంతుడు, ఆయన సర్వాధికారి, భూమి ఆకాశం మొత్తం ఆయనయే, ఆయన ఊహించేది నేను ప్రార్థనట. ఇంకా మన చేతులు కూడా మందిరానికి వచ్చాడు. ఏమైనా మొక్కుబడి చేస్తున్న సమస్య రాగానే బస్తా మొత్తం నీదే ప్రభు అన్నాడు. సమస్య తిరిగిపోయిన తర్వాత ఆ మాట ఏ మాట అన్నాడు. చాలా మంది చేసే తప్పిదే. సమస్యలో ఉండగా నువ్వు ఎలాంటి డెడికేషన్ చేసుకున్నావో దేవుడిని తప్పించిన తర్వాత కూడా ఆ డెడికేషన్ నుంచి బయటకు రాకూడదు. దేవుడికి ఏదైతే ఒప్పందం అయ్యేవో అది ఖచ్చితంగా నెరవేర్చాలి. చూడండి 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన చేసిన కార్యం వెంటనే మర్చిపోయి, ఎప్పటికప్పుడే పరగడపదమంటే కొంతమంది అన్నం తిని మూర్తులు చేసుకుని నేనేం తెలియదు అంటారట. అట ఎప్పటికప్పుడే పరగడుపుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఎన్ని కార్యాలు చేశారండి. ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ఐగుప్తు ఫరోని గడగడాడించి ఐగుప్తు దేశాన్ని బయట తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం పాయం చేశాడు. తదుపరిగా ఆకాశం నుంచి పర్వతంలో దేవతలు తినేటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజింపజేశాడు. వాళ్ళు కట్టినటువంటి బట్ట మాయలేదు. 41 సంవత్సరాలు 6 నెలలు ప్రయాణం చేశారు. బట్ట మాయలేదు, చెప్పు దగ్గలేదు. కొట్టు చెప్పండా ఆమె నాదయ్య. ఒక మాస్టర్ సైకిల్ పడితే అండి ఆ టైరు ఒక్కసారి కూడా పంచర్ కాదు కదండి. నేను బండిని 12 సంవత్సరాల పాటు వాడేదండి. 10 సంవత్సరాల వరకు ఒక్క పంచర్ కూడా ఒక టైర్ని మార్చలేదు. 10 years పాటు టైర్ అలాగే ఉన్నాయి. టీవీఎస్ వెక్టర్ నేను వాడాను, 10 years పాటు వాడాను, టైర్ మార్చుకున్నాను. అదే జాగ్రత్తగా దేవుడి కృప. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఆ విధంగా 41 సంవత్సరాలు 6 నెలలు అనిపిస్తే బట్ట మాయలేదు, చెప్పు తెగలేదు. అది దేవుడి కృప కాదా? దేవుడు ఆ విధంగా అనిపిస్తే, అది అద్భుతాలు చేసి అనిపిస్తే వాళ్ళు వెంటనే మర్చిపోయారట. అందుకని దేవుడు అన్నాడు కదా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? 14వ అధ్యాయం నాతో పాటు
ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను అలక్ష్యం చేయదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసే సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుదురు? 26 యెహోవా మోషే అహరోనులను ఇలాగ సెలవించెను, నాకు విరోధముగా సలుగుచుండు చెడ్డ సమాజం ఎంతవరకు సహింపగలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా సనుగులు నాకు వినబడుచున్నవి. ఈ వారితో యెహోవా వాక్కు ఏలనగా నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడ చేసేదను. మీ సేవకుల ఈ అరణ్యంలోనే రాదును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగిన నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోదు. యొబ్బెద్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయనని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరు ప్రవేశింపు, ఇది నిశ్చయం. దేవుడు చెప్తున్నాడు, మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రం వాళ్ళలో 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నేను కదల్చు. కానీ ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు 20 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఒక్కడు కూడా బతకడు. ఒక యెహోషువ కాలేబు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఎండుటాకులు రాలిపోతారని చెప్పి వాళ్ళ అవిధేయత, వాళ్ళ అవిశ్వాసం, దేవుడు చేసిన కార్యం వెంటనే మర్చిపోవటం, కృతజ్ఞత లేనటువంటి ప్రజలు, స్వార్థపూరితమైన ప్రజలు. దేవుని సన్నిధానంలో కృతజ్ఞత చాలా విలువైన దేవుడు పెట్టారు. కృతజ్ఞత లేనివాడు కుక్క కంటే ఏమైనా వాడు అనేవాడు మా పెద్దలు. కుక్కే పెట్టడం అనేవాడు. మా తాత పక్కనే ఒక కుక్క ఉండేది. ఆయన ఎత్తైన మనసు మీద పొందుకుని ఉండేవాడు. నేను అప్పుడు తోటలో చదువుతున్నాను. మా తాత చనిపోయిన నాకు కుక్క కూడా చనిపోయింది. మళ్ళీ మా నాయన గురించి చెబుతూ ఉండేవాళ్ళు, ఇంటూ ఉండేవాడు. ఆమె వ్యవసాయం చేసిందట, 2 మంచి ఎడ్లు మేపిందట, మంచి వ్యవసాయం చేసిందా. 30 ఎకరాల పొలం ఉండేదట. మరి వ్యవసాయానికి మంచి ఎడ్లు కూడా కావాలి కదా, ఎడ్లు ఆమె మేపేది. ఆమె చనిపోయిన తర్వాత ఆమెని ఆ బండి మీద తీసుకెళ్ళాడట. ఇంటికి వచ్చిన తర్వాత ఎడ్లు మేత తినేదట, నీళ్ళు తాగేదట, అలాగే చనిపోయిందట. మరి పశువుకున్న విశ్వాసం అది, కుక్కకున్న విశ్వాసం అది. మరి దేవుని సన్నిధిలో బ్రతికే మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి మనుషులైన మనం. దేవుడి ఆ మహాదేవుడు మహిళ ఉంటే మహాభాగ్యం తెలుసుకోనగా మన కొరకై జన్మతా పాపలు కూడా మరియ గర్భవసం జన్మించి కర్మతా పాపలు కూడా జీవించి మనందరి కొరకు శిలువలో అంత గొప్ప బలియాగా నిర్మించాడే. సహోదరులారా సహోదరీలారా, మరి అంత బలియాగాన్ని చేసి ఆయన ముగిస్తే ఎంత కృతజ్ఞత కలిగి వేడుకునేసరి శిలువ దగ్గర పెడుతున్నా. నీకోసం, వ్యక్తిగతంగా నీకోసమే చనిపోయాడు ఆయన. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అది మీరు చదవగలరా? ఆమోస్ గ్రంథంలో 3వ అధ్యాయంలో 2వ వచనం యేసు చెప్పిన మాట ఎంత స్పష్టంగా ఉందో. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, నేను మిమ్మును మాత్రమే ఎరుగుదును అంటాడు ఆయన. నేను ఇంకా ఈ అన్ని జనులు ఎవరు ఎరగలేదు, మిమ్మల్ని మాత్రమే ఎరిగినాను అనగా అంత ప్రేమతో ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడు, మనందరినీ ప్రత్యేకించుకున్నాడు. ఆయన సొత్తుగా ఉండటానికి, ఆయన పరిశుద్ధులై ఉండటానికి, ఆయన పరిచర్యలో మన పాలిభాగస్థం కావడానికి ఆయన మనం పిలుచుకున్నాడు. అదేవిధంగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆయన మన మాత్రమే ఎరిగి ఉన్నాడు వెళ్ళారు. మనంతగా ప్రేమించిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. తల్లి మోందరం నీ కృపలో జ్ఞాపకం చేస్తుంది. ఏకాగ్రత మాకు దయచేయండి. నీ వాక్యం పైన లగ్నాన్ని దయచేయండి. అపవాది తంత్రాలు నీ నామంలో కాల్చివేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొంచున్నాము పరమ తండ్రి. 103వ కీర్తనకు వెళ్దాం. దావీదు ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాడు. అంటే నెమ్మదిగా నిద్రపోతున్నాడు. ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. ఈ కృతజ్ఞత ప్రజలు ఉన్నారో వాళ్ళు నెమ్మది అనుభవిస్తారు. యెహోషువ కార్యం తప్ప దేవుడు వాగ్దానం చేసిన నెమ్మది చేస్తే చాలేదు. యేసయ్య కూడా మనకు ఒక వాగ్దానం చేశాడు. ప్రయాసపడి భారమోసుకొంచిన సమస్తం చేయాలా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-29 వచ్చాను. ప్రయాసపడి భారమోసుకు సమస్తం చేయాలని నా దగ్గర రండి,
నేను మీకు నెమ్మదిస్తానని వాగ్దానం చేశాను. ఎంతమంది క్రైస్తవులు నెమ్మదిగా ఉన్నారు? ఇది వాళ్ళ కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన కార్యం పట్ల అనుదినం కృతజ్ఞత. దేవుడు స్పూన్ ఒకసారి ఇస్తాడు, ఆ స్పూన్ బట్టి జీవితాంతం స్తుతించాలి. దేవుడు ఒకసారి నీకు రక్షిస్తాడు, ఆ రక్షణ బట్టి జీవితాంతం స్తుతిస్తూనే కూడా ఆ కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తిగా సాధ్యమవుతుందని మనం చేస్తూ ఉన్నాం. 103వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకుము. కొంచెం సౌండ్ తగ్గించాలి, హైగా వస్తుంది. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకుము. హల్లెలూయా. క్రిందకి వెళ్దాం, 103 క్రిందకి వెళ్దాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. సమాధి తరువాత జీవితాన్ని దావీదు చూస్తూ ఉన్నాడు. ఈ లోకం మట్టిగా నిరీక్షించే వారైతే మనంతా వ్యక్తులు మరొక లేరు. ఈ లోకం మట్టిగా కాదు మనం చేసే భక్తి. అందుకని ఏమనిపించింది, చనిపోయిన తర్వాత సమాధి తర్వాత అసలైన ఆట ఆరంభించబడుతుంది. ధనవంతుడు ఉన్నాడు, అతను చనిపోయాడు. లాజరు దరిద్రుడున్నాడు, అతను చనిపోయాడు. ఈ లోకంలో దరిద్రుడుగానే ఉన్నాడు, కానీ లాజరు గొప్ప ధనవంతుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ధనవంతుడుగా ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత దరిద్రుడిగా చూస్తూ ఉన్నాం. ఒక డ్రాప్ వాటర్ కూడా లేదు. కారణం ఏంటంటే ధనవంతుడు ఏనాడు కూడా కృతజ్ఞత చెల్లించిన వ్యక్తి కాదు. కానీ పేదవాడైన లాజరు ఎంతో కృతజ్ఞత భావం కలిగి దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ దేవుని అనుదినము దేవుని స్తుతిస్తూ వచ్చాడు. కాబట్టి దేవదూతలు దిగొచ్చి లాజరుని నిత్య జీవానికి, మోక్షానికి, లేక సంతోషకరమైన ఆనందకరమైన దేశానికి లాజరు తీసుకెళ్ళినట్టుగా అబ్రహాము కుడి పార్శ్వన ఆశీర్వాద లాజరు మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాధి తర్వాత అసలైన జీవితం ఉంది. అదే ధనవంతుడు అన్నాడు కదా, ప్రభువా నాకు భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా నరకానికి వస్తారయ్యా, కానీ లాజరు ఒకసారి పంపించయ్యా, లాజరు చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారు అని చెప్పి ప్రభు ఏమన్నాడు, అక్కడ ప్రకటించే పాస్టర్ గారు ఉన్నారయ్యా, వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట నమ్మకపోతే మృత్యు నుంచి లాజరు లేచేదా? నమ్మనే నమ్మరు. యేసే మృత్యు నుంచి తిరిగి లేచాడు, నమ్ముతున్నారా? దైవజనమా, సమాధి తర్వాత అసలైన ఆట ఉంది. అది దావీదు అన్నాడు కదా, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు కాబట్టి ఆయన స్తుతించు నా ప్రాణమా. దావీదు ఎంత నెమ్మదిగా నిద్రపోవడం గల కారణం ఏంటో మనకి ఈ పాటికి అర్థమైంది. దావీదు ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి వాడు, ఎంత స్తుతిస్తూ జీవించే వ్యక్తి దావీదు. ఆమేన్. హల్లెలూయా. దావీదుకి సింహాసనం అవసరం లేదు, దావీదుకి రాజ్యాలు అవసరం లేదు. దావీదుకి కావాల్సిన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవడం. ప్రార్థన అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? కృతజ్ఞత. ప్రార్థన అంటే దాని 30 కృతజ్ఞత ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6 చెప్తుంది కదా, కృతజ్ఞత పూర్వకంగా ఉండాలంట. కృతజ్ఞత పూర్వకంగా ఉంటే మనం ఎంతో ఆదరించబడతాం. దైవజన్మ కృతజ్ఞత మనం ఎంతో ఆదరిస్తుంది మనం చేస్తున్నాం. చూడండి 7వ కీర్తనలో 17వ వచనం, యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 119వ కీర్తన 62వ వచనం, అర్ధరాత్రి వేళ లేచి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కారణంగా ఆయన న్యాయం విధించు దేవుడు, న్యాయాధిపతి దేవుడు. హల్లెలూయా. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో న్యాయం జరుగుతుంది. కోర్టులకి అయితే న్యాయం దొరకపోవచ్చు, పోలీస్ స్టేషన్ న్యాయం దొరకపోవచ్చు, కానీ అర్ధరాత్రి వేళేసి న్యాయం కొరకు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దావీదు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు మనం చూస్తూ ఉన్నాం. షడ్రకు మెషకు అబేద్నెగోను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంతగా దేవుని స్తుతిస్తూ వచ్చారో పౌలు సేన మనం చూస్తూ ఉన్నాం. జైలు గోడలకు బదులైపోయారు. కృతజ్ఞతాస్తుతిలో కృతజ్ఞత అంత పౌలుంది దైవజన్మ. అర్ధరాత్రి వేళేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూశారు మీరు ఎప్పుడైనా? నేను అనేక విషయాలు మితమై అర్ధరాత్రి 2 గంటకో 1 గంటకో 12:30కో 3:00కో ఆ టైంలో లేస్తూ దేవుని సేవలో ప్రార్థన చేస్తూ వచ్చాను. అనేక విషయాలు మితమై దేవుడు న్యాయం తెచ్చాడు. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక న్యాయాధిపతి దగ్గర కూడా ఒక విధవరాలు వెళ్ళి మాటికి వెళ్ళి న్యాయం తెచ్చని అడిగిందాడు. ఎప్పుడైతే మాటికి ఒక విషయం మీద ప్రార్థన చేసావా?
ఒక సమస్య నిమిత్తం ప్రార్థన చేసావా? మాటి మాటికి లెగిస్తే అదే కూర్చుంటది. ఒక సహోదరి మాటికి ప్రార్థన చేసేదట. తన కూతురు నిమిత్తమై దేవుడు స్తుతిస్తూ వచ్చేదట. వివాహం కొరకు ఆ విధవరాలు కాదు. చుట్టుపక్కల అందరూ చేసుకున్నాము అనుకున్నా నీ కూతురికి పెట్టేట్టయితే అన్నారు. ఇదే మళ్ళీ కొద్ది కాదు. అటు దేవుడితో స్తుతిస్తుంది, నిద్రపోయేటప్పుడు కూడా ఆత్మలో స్తుతిస్తూనే ఉందేమో. ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉందేమో అనుకుంటాను. ఎందుకంటే ఆత్మ సహాయం చేస్తుంటాడు. కంటిన్యూస్గా దేవుడు స్తుతిస్తూ ఉంది. ఆనాటి దినాల్లోనే ఆనాటి చౌదరి ఫ్యామిలీ అనేది ఆనాటి అమెరికా చదువుతున్నటువంటి సహోదరు వచ్చి వివాహం చేసుకుని ఆ పాటకు వివాహం చేసుకుని తీసుకెళ్తూ ఉంటే ఆశ్చర్యపోయారట చుట్టూ. దేవుడు అసాధ్యమైన కార్యాలు జరిగించేవాడు. కృతజ్ఞతలో అంత శక్తి ఉందే మామ చేస్తూ ఉన్నాను. ఆయన న్యాయం తీర్చే దేవుడు. మాటికి ప్రార్థన చేస్తున్నాము. మాటికి లేస్తే కూతురు పెళ్లి గురించి దేవాలయ స్తోత్రం కూతురు నిమిత్తం స్తుతిస్తాము. ఈ న్యాయం పద్ధతి ఈ విధవరాలు కూడా మాటికి వెళ్ళి నాకు న్యాయం తీర్చాయి, నాకు నా ప్రతిభ న్యాయం తీర్చాయి. ఈ బాధ పడ్డాక అన్యాయం ఎప్పుడో న్యాయం తీర్చాడు. న్యాయం కదులుతున్నాడు. ఈ మరలా రాకుండా నిమిత్తమై ఈ న్యాయాన్ని పంపించేదాం. మరి మనం రోజు ప్రార్థన చేసే యేసయ్య న్యాయాధిపతి దేవుడు. ఆయన ఒక విషయం నిమిత్తమై మాటికి ప్రార్థన చేస్తూ ఉంటే నిశ్చయంగా న్యాయం చేస్తాడు ఆయన. ఆ విషయం మీద స్తుతించు, బెగ్గింగ్ చేయొద్దు, స్తుతించు. ఏ సమస్య నీ జీవితంలో ఉందో, నువ్వే పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పని మీద దేవుడు స్తుతించు. దేవుడు ధర్మమైన కార్యం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అడుగువాడు ఎందుకంటే ఊహించేవాడు ఎందుకంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు నా దేవుడు. అనుభవం చెప్తున్నాను. నువ్వు కంటిన్యూస్గా ఆ విషయంతో స్తుతించు, ఆ సమస్య మీద స్తుతించు, అనారోగ్యం మీద స్తుతించు. తదుపరి మరొక విషయం మనం చూద్దాం. 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగదించుకుని వారిని మాన్పేయుటకై వరేవా స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. పగదించుకునే వాళ్ళు చుట్టూ ఉన్నారు. అలా విరోధ భావాన్ని మార్పివేసడానికి దేవుడు స్తుతుల ద్వారా ఒక దుర్గాన్ని స్థాపించాడట. శత్రువు ద్వారా నీకే అపాయము కలగదు. దైవగ్రంథం చెప్తుంది కదా, ఒకరి ప్రవర్తన యేసయ్యకు ప్రీతికరంగా ఉంటే శత్రువు సైతం మిత్రులుగా యేసయ్య మారుస్తాడట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం విరోధ నిమిత్తమై దేవుని స్తుతించబద్ధమైన మన చుట్టూ కూడా సమాధానం నెలకొంటుంది. దైవజన్మ దేవుని విరోధ నిమిత్తం స్తుతిస్తే ఏమవుతుంది? సమాధానం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక రాజు మనం చూస్తాం. అతని పేరు యెహోషాపాతు. దేవుని సన్నిధిలో కత్తితో యుద్ధం చేయాలి, డాల్తో యుద్ధం చేయాలి, సైనికులు అందరూ కలిసి యుద్ధం చేయాలి. కానీ అక్కడ అలా జరగలేదు. ఇదే గిన్నిస్ బుక్ రికార్డ్ అన్నమాట. యుద్ధం ఆ రోజు ఎలా జరిగింది అంటే యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఒక ఆలోచించాడు. ఆయన ఆలోచన మంచి ఆలోచిస్తాడు. దేవుడు స్తుతిస్తే ఆయన ఆలోచన కర్త అయిన దేవుడు. నువ్వు స్తుతించాలి కానీ మంచి ఆలోచన ఇస్తాడు. ఆ రోజు యెహోషాపాతు స్తుతించగా మంచి ఆలోచన జరగబడింది. అందుకని సైనికులతో చెప్పాడు కదా, అబ్బా మీరేం యుద్ధం చేయవసరం లేదు, కత్తులు డాలు కింద పడేసేయండి, మీరు పరిశుద్ధ అలంకారం ధరించి దేవుడు స్తుతించండి అని చెప్పాడు. ఏమండి? ఉత్తరం వైపు దక్షిణ వైపు తూర్పు పడమర నలుదిక్కుల శత్రువులు మాటు వేసి మట్టు పెట్టాలని చూస్తూ ఉంటే అంత బలమైన సైన్యాల మధ్య యెహోషాపాతు ఏం చేశాడే? స్తుతించడానికి మొదలుపెట్టాడు. అక్కడ 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 21వ వచనానికి మీరు వెళ్తే అక్కడ స్పష్టంగా మీకు కనపడుతుంది. 2వ దినవృత్తాంతం వెళ్దామా? ఆ మాట మళ్ళీ మీకు చూపించాలనుకున్నా నేను. అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యమును రక్షించు యెహోవా కృప నిరంతరమున్నది, యెహోవా ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారు నియమించండి. 22వ వచనం. వారు పాడుటకును
స్తుతించడం మొదలు పెట్టగా 23వ వచనం కింద చివరి భాగం, ఒకరినొకరు చంపుకుంటూ మొదలు పెట్టిరి. మళ్ళీ చదువుతాం, వారు పాడుటకును స్తుతించడం మొదలు పెట్టగా ఒకరినొకరు శత్రువులు చంపుకుంటూ మొదలు పెట్టిరి. నువ్వు ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతావో ఆన్ ద స్పాట్ లో దేవుడు తన కార్యాన్ని ఆరంభిస్తాడు. చాలా మంది స్తుతిని నిర్లక్ష్యం చేస్తారు. నీకు ఏ సమస్యను స్తుతించు, దేవా స్తోత్రం 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 అలా స్తుతిస్తూ ఉంటే నిశ్చయంగా ఏ సమస్యతో స్తుతిస్తున్నావో ఆ సమస్య దేవునికి కృప కింద నీకు వస్తుంది. కృతజ్ఞత పైకి వెళ్తుంటే దేవునికి కృప కింద వస్తుంది. ఆ రోజు ఆహారం మీద కొంచెమే ఉంది, అక్కడ ధ్యానం ఎక్కువగా ఉన్నారు. ఆహారం 5 రొట్టెలు 2 చేపలే ఉన్నారు. అక్కడ 25,000 మంది ప్రజలు ఉన్నారు. ప్రభు ఏం చేశాడు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆ కొద్దే కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వడ్డిస్తే 25,000 మంది తెలుగా 12 గంపలు ఎత్తబడ్డాయి. కృతజ్ఞతాస్తుల్లో అంత శక్తి ఉంది. కొద్ది జీవితమేది, కానీ దాని నిమిత్తం దేవుడు స్తుతించగలిగితే, కృతజ్ఞత భావం నేను కలిగి ఉంటే దేవుడు ఎంతగానో దీవిస్తాడు. మేము ఒక చిన్న దీంట్లో ఉండేవాడు, 30 రూపాయలు అంటాం. ఇద్దరు మాత్రం 11 సరిపోతుంది అంటే అంతా కూడా అవకాశం ఉంటుంది. అంతే, ఇద్దరు కట్టిన 11 నిద్రపోవచ్చు. ఈ ఇంటి దొరికినా గోడ దొరికి అలాంటి చిన్న రూములో నేను పాస్టర్ గారి జీవితాన్ని ఆరంభించాను. నాకంటే 30 రూపాయలు. ఆ 30 రూపాయలు కట్టాలి కూడా డబ్బులు లేవు. ఆ రూములో ఉండగా జ్వరం తగిలింది. టాబ్లెట్ ఖరీదు ఏంటంటే 25 పైసలు క్రోసిన్ టాబ్లెట్. అప్పట్లో ఒక 20 సంవత్సరాల క్రితం నేను మాట్లాడు, 25 years బ్యాక్. క్రోసిన్ టాబ్లెట్ ఖరీదు ఏంటంటే 25 MP. ఆ 25 పైసలు కూడా నా దగ్గర లేదు. దేవస్థలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ 30 రూపాయలు గంట కట్టలేదు కూడా దేవుడు స్తుతిస్తూ వస్తున్నాను. 25 కూడా లేదు కూడా స్తోత్రం చెప్తూ ఉన్నాను. పాస్టర్ గారు తెల్లవారు నైలింగ్ చేస్తూ వచ్చింది. జ్వరం బాగా ప్రయత్నంగా ఉంటే నా తడిగుడ్డ, నా గుడ్డ తడిపి పెట్టడం, ఉదాహరణ తొడడం. ఆ విధంగా తెల్లవారు జ్వరం పోయింది. ఎవరు 30 రూపాయలు గంట కూడా కట్టకుండా పోయింది. స్తుతిస్తూ వస్తే ఆ ఇంటి యజమాని ఏమన్నంటే, బ్రదర్ మీరు 30 రూపాయలు గంట మీరు ఇవ్వనవసరం లేదు, కానీ రోజు కీర్తన బాగా మా ఇంట్లో నడిపించమని చెప్పారు. నా భార్య రక్షించబడాలని చెప్పారు. రోజు ఆ ఇంట్లో కీర్తన బాగా నేనే చెప్పేవాడు. ఆయన భార్య రక్షించబడింది. ఆ కృతజ్ఞత భావం ఆయన నేను చూశాను. దానితో మనం ఏదైతే కలిగిన దాని నిమిత్తం స్తుతిస్తూ వస్తే ఎంతగానో ఎక్స్పాండ్ చేశారో మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఏ అమెరికన్ డాలర్ నేను ఎరగదు, ఏ తాత ముత్తాత సొమ్ములు కూడా నేను ఎరగదు. కేవలం దేవుడు ఏదైతే ఇచ్చాడో అదే. ఒక 30 రూపాయలు గంట కట్టలేని వ్యక్తి నేను స్తుతించడం ఆరంభిస్తే ఈరోజు మీరు చూసే ప్రతిదీ దేవుడు ఇచ్చాడు. ఆయన దీవించే దేవుడా కాదా? స్తుతించే మనసు నీకు లేక, కృతజ్ఞతాస్తులు చెల్లించే మనసు నీకు లేక, థ్యాంక్స్ గివింగ్ నేచర్ లేక నువ్వు ఎక్కడ పండుకోవాలి అక్కడే ఉంది. నీకు ఏది లేదో దాని మీద కూడా స్తుతించు. ఓ తండ్రి తాగుబోతు ఎన్నిసార్లు కోడలు ప్రార్థన చేసిందో, ఎన్నిసార్లు కొడుకు ప్రార్థన చేశాడు, ఎన్నిసార్లు భార్య ప్రార్థన చేసిందో, నా భర్తను మార్చాయి, నా మామను మార్చాయి, నా నాన్న మార్చాయి. ఆయన మాట్లాడు. కానీ అదే తాగుబోతు తండ్రి గురించి కొడుకు స్తుతించాడు, అదే తాగుబోతు మామ గురించి కోడలు స్తుతించింది, అదే తాగుబోతు భర్త గురించి భార్య స్తుతించడం ఆరంభించింది. ముగ్గురు కలిసి దేవుడు స్తుతించడం ఆరంభించారు. మిక్కిన మంది వ్యక్తులు దేవుడు ఆయన మార్చాడు. ఆయన మనసు మారింది. పాస్టర్ బయటకు వెళ్ళిపోయాడు, కానీ పాస్టర్ కూర్చుని వాక్యం విన్నాడు. తర్వాత నెక్స్ట్ వీక్ మందిరం కూడా వచ్చాడు. దేవుడి వాక్యాన్ని దేవుని సేవలో నమ్మకం జీవిస్తున్నాడు. ఒక తల్లి తన కూతురు కెమెరా డాన్స్ చేస్తుంది అని ఆమె అసహించుకుంటూ ఉండేది. ఆమెతో డివైడ్ అయిపోయి నీతో నేను ఉండదు అని వేరే రూమ్ తీసుకుని ఉంటూ వచ్చింది ఆ తల్లి. ఆ తల్లి ప్రార్థన వెళ్తుంది, కూతురు ప్రార్థన కెమెరా డాన్స్ చేస్తుంది. ఆ సమయంలో ఆమెకు వర్తమానం ఉంది, కృతజ్ఞతాస్తుతిలో ఉన్న శక్తి గురించి. ద పవర్ ఆఫ్ ద ప్రైజ్ అనేటువంటి వర్తమానం. కృతజ్ఞత చెల్లించడం ఎంత శక్తి దిగుతుందో, దేవుని కృప దిగుతుందో. కృపకు అసాధ్యమైన ఏది లేదు. ఒక రాక్షసుని దయావాడిగా మార్చిన కృపే. ఒక నరకానికి గురిపెట్టబడినటువంటి మానవ జాతిని పరలోకానికి అర్హత కల్పించింది కృపే. కృపకు అసాధ్యమైన ఏది లేదు. అలాంటి కృప మన జీవితాల్లో పోయబడాలి అంటే కృతజ్ఞత పైకి వెళ్ళాలి. ఈమె తన కుమార్తె నిమిత్తం స్తుతించాలి అనే విషయాన్ని ఆ రోజు ఉంది. ఆ
ఈమె కెమెరా డాన్ చేసుకుంటూ కబుర్లో తిరుగుతుంటే ఆ నిమిత్తం పరిశుద్ధ స్థానంలో కూర్చొని స్థుతించాలా చీ అనుకుంది. కానీ పాస్టర్ గారు పదే పదే చెప్పారు, అమ్మా నీ కుమార్తె అంతా చెడిపోయినా ఆ కుమార్తెను స్థుతించమ్మా, ఆ కుమార్తె మార్పు నువ్వు చూస్తా అని పాస్టర్ గారు చెప్తూ ఉండగా ఆమె లోబడింది. దేవుని వాక్యం లోబడి దేవుని స్థుతించడం ఆరంభించింది. చెప్పకుండా చెప్పడం ఆమె హాలు అయ్యా చెడిపోయిన కుమార్తె మీద స్తోత్రం స్థుతించడం ఆరంభించింది. కొన్ని రోజులు గడవక ముందే అనుకోకుండా కూతురు ఎదురుపడింది. ఎదురుపడితే ఎప్పుడు పక్క తప్పు వెళ్ళిపోయే తల్లి ఆ రోజు ఎందుకని మాట్లాడించాలి అనిపించింది. అదేవిధంగా ఎదురుపడే కుమార్తె కూడా తల్లిని మాట్లాడించాలి అనిపించింది. ఇద్దరు ఆ విధంగా ఒకరి మనసులో ఒకరు కాసేపు మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత ఆ కుమార్తె చెప్పిన మాట ఏంటంటే, ఈ చెడు జీవితం నుంచి నేను బయటికి రావాలనుకున్నానమ్మా, నీతో వచ్చి ప్రార్థన రావాలనుకుంటాను అని చెప్పింది. ఆ రోజు మొదలుకొని ఆమె వచ్చిన మార్పు గణనీయమైన మార్పు దేవుడు తీసుకొచ్చాడు. దేవుడి సేవలో నమ్మకస్తురాలుగా జీవిస్తూ దేవుడు సాక్షిగా ఉంటూ వచ్చిన భయంకర పాపిష్టి బ్రతుకు వదిలిపెట్టి ఓ పరిశుద్ధమైన జీవితానికి నాంది పలికింది. కృతజ్ఞతలో అంత శక్తి ఉంది. మారని బిడ్డ నిమిత్తమై, మారనటువంటి నీ బంధువు నిమిత్తమై, చెడిపోయినటువంటి బ్రతుకు నిమిత్తమై స్తుతిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క కృప పోయబడుతుంది. నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా అయితే స్తుతించు. పదం భయం, ఎందుకంటే ఆ గాఢాంధకారం ఉండడానికి భయం, ఆ భయం కొద్ది విషయాన్ని స్థుతించడం భయం, ఆ విషయాన్ని గుర్తిస్తే భయం, ఆ వ్యక్తిని గుర్తిస్తే భయం. ఓ ఒకరకం మెంటల్గా మారిపోతారు. ఎందుకంటే అమ్మో ఆ విషయాలను ప్రయాణం చేయలేవాడు, ఆ బిడ్డ నిమిత్తం స్థుతించలేవాడు. కారణం ఏంటంటే వాడు అవిశ్వాసం, వాడు అవిధేయత, వాళ్ళ భయం, దయ్యపు క్రియ వాళ్ళ జరుగుతుంది. మీరు ఏ వ్యక్తి నిమిత్తమైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తి నిమిత్తం స్థుతించండి. మీరు ఈజీగా గాఢాంధకారం నుంచి బయటకు వచ్చేస్తారు. ఏ సమస్యను మేము బాగా నొక్కి పెడుతుందో ఆ సమస్యను స్థుతించండి. స్థుతి మేము ఆటోమేటిక్ పైకి ఆ సమస్యలో కూడా ఏసైతే కానీ ప్రయాణం చేస్తాం. స్థుతిస్తున్నారంటే ఏసైతే కానీ ప్రయాణం చేస్తాం లెక్క. ఆ గాఢాంత చీకటి వేదనలో ప్రయాణం చేసి హ్యాపీ బయటకు వస్తాడు. మీకు అది ఎప్పుడు గుర్తొచ్చే మీకు భయం. ఆ వ్యక్తితో మీరు మాట్లాడాలనిపిస్తాం, ఎందుకంటే మాట్లాడదు అంతా చెప్పాలనిపిస్తాడు. అంత మీకు పగాద్వేషాలే ఉండవు. ఆ పగాద్వేషాలు మొత్తం స్థుతిలో కొట్టుకుపోతాయి. స్థుతించండి, స్థుతిలో గొప్ప శక్తి ఉంది అని భావిస్తున్నా. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండండి. నిశ్చయ దేవుని కృప మీ మీద ఉంటుంది. గడిచిన సంవత్సరం అంతటికి కృతజ్ఞత కూడికి పెట్టించుకోండి. ఖచ్చితంగా అది చేయాలి ప్రతి ఒక్కరు. సంవత్సరం అంతా కాపాడే ప్రభావ నీకు వందా, ఒకసారి థ్యాంక్స్ చెప్పడానికి ఒక కూడిక. మరి కరోనా వైరస్ ఇబ్బంది ఉంది కదా, అందుకని దాన్ని ఒక ఆలోచనకు వచ్చాము. అలాగంటే పాస్టర్ గారు మాత్రం ఇంటికి వస్తారు, మీతో కలిసి ప్రార్థన చేస్తారు. అదే కృతజ్ఞత కూడిక. అదే కృతజ్ఞతగా మీరు సంవత్సరం దేవుడు కాపాడడానికి దేవుడు మీకు చేసిన మేలు బట్టి కృతజ్ఞత అర్పణ దేవుడు తీసుకుని ఆ కృతజ్ఞత అస్తుని దేవుడు చెల్లించి ఆ విధంగా కూడిగా జరిపించుకునే అవకాశాన్ని ఈ కరోనా సందర్భంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. అది ఖచ్చితంగా మనం చేయవలసిన పని, మన బాధ్యత. మేమైతే కొద్దిమంది పాస్టర్ గారితో కలిసి ఈ కృతజ్ఞత స్తుతి చెల్లించే భాగ్యం దేవుడు దయచేశారు. గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాపాడే విధానం బట్టి నల్గొండలో కొంతమంది సేవకులకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నెక్స్ట్ 30వ తారీఖు కూడా కొద్దిమంది సేవకులతో ఈ విధంగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుపుకోవాలనుకుంటున్నాను. మా పాస్టర్ గారు సహా ఉండాలని కోరుకుంటున్నాను. చేస్తున్నాను. కృతజ్ఞత బుద్ధి ఎవరైతే ఉంటుందో వాళ్ళు జీవిస్తున్న దేవుడు ఉండలేరు. ఎందుకంటే ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ప్రదానం చేసుకున్నాడు. భూమిని ఆకాశాన్ని సమస్తానికి కూడా ఎందుకు చేసుకున్నాడు దేవుడు? దేవతను ఎందుకు చేసుకున్నాడు? దేవతలు దేవుడు ఎలా ఉండగలుగుతున్నాయి? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే కాబట్టి ఉండగలుగుతాయి. ఆయన నుండి 1 లక్షలు పెట్టి త్యాగ చెప్తే కాబట్టి కోటాను కోట్ల సంవత్సరం దేవుడితో ఉండగలుగుతున్నాయి. మరి ఈ భూమి మీద ఆయనతో ఉండగలిగిన వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే కృతజ్ఞత బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళు ఏసైతే ఉంటారు. ఎవరైతే కృతజ్ఞత లేదో వాళ్ళు నాశనం అయిపోతారు, ఆత్మీయ దిగజారిపోతూ ఉంటారు. ఏసై చేసి శిలువ పొందాలు బట్టి కృతజ్ఞత లేదు అంటే, ఏసై రక్షణ బట్టి కృతజ్ఞత లేదు అంటే నువ్వు ఆత్మీయంగా నష్టపోతావు, నిశ్చయంగా నాశనాన్ని జోగుతావు. కృతజ్ఞత లేని వ్యక్తి మీద కృప ఉండదు, కృప లేని వ్యక్తి మీద రక్షణ ఉండదు. కాబట్టి కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం ఒక ఉద్యమాన్ని కలిగి ఉండాలని మేము మామ చేస్తున్నాం. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో వాళ్ళు నిశ్చయంగా ఆదరించబడుతూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని వందల రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం నుంచి నేను తీసి దాన్ని స్టడీ చేస్తున్నాను. కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారి జీవితాల్లో న్యాయం జరుగుతుంది, శత్రువులు పగ మార్పివేయబడుతుంది, సమాధానం నెలకొల్పబడుతుంది. 9వ కీర్తన 1వ వచనంలో ఎవరైతే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారో వాటితో విజయం చేకూరుతుంది. 42వ కీర్తన 5వ వచనంలో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిశ్చయంగా కృతజ్ఞతలు చెల్లిస్తే నువ్వు లేవనెత్తబడతావు. కృతజ్ఞత అర్పణ చెల్లించేవారు దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి 156వ కీర్తన 6వ వచనం చెప్తుంది కదా, ప్రతి ఒక్క వ్యక్తి సకల ప్రాణులు కూడా యెహోవాను స్తుతించుడి అని 150 కీర్తనలో ముగింపులో యెహోవాను స్తుతించుడి అంటూ ముగించబడింది. కీర్తన గ్రంథం అంతా కూడా యెహోవాను స్తుతించుడి అంటూ క్లోజ్ చేయబడింది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంది, ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో వాళ్ళు ఆదరించబడుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. పరలోకమంతా కూడా యేసయ్య స్తుతిస్తూ ఉంది. 24 మంది పెద్దలు కూడా వాళ్ళ కిరీటాలు తీసి యేసయ్య పాదం దగ్గర పడవేసి సాష్టాంగపడి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కిరీటాలు వేయటువంటి అర్థం ఏంటో తెలుసా? నీ పేరు, నీ ప్రతిష్ట మొత్తం దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. నీవు కలిగిన మొత్తం కిరీటం యేసయ్య పాదం దగ్గర పెట్టారంటే అధికారం, పేరు, ప్రతిష్ట మొత్తం యేసయ్య పాదాల దగ్గర పెట్టి యేసయ్య నీ నామానికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక అని చెప్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఏబు తీసుకుంటే ఏబు ఎక్కడ పెట్టిన దేవుని స్తుతించాడు, సముద్రంలో స్తుతించాడు, లేబులో స్తుతించాడు. కాబట్టి దివ్యమైన దేవుని యొక్క సన్నిధి మహిమను పొందగలిగాడు, దేవుని యొక్క దర్శనాన్ని పొందగలిగాడు. స్తుతుల మీద ఆశ్రయించి మీ ఇంట్లో ఎన్ని కుర్చీలు ఉన్నాయి, కానీ ఒక కుర్చీ ఖచ్చితంగా ఉండాలి, వేసే ఉండాలంటే అదే స్తుతి సింహాసనం. వేగు తెలిసి దేవుని స్తుతించే బిడ్డగానే ఉండాలి. ఆ స్తుతి సింహాసనం మీద యేసయ్య కూర్చుంటాడు. ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రేమ తండ్రి, భగవంతుని కొందాం తెలియజేస్తున్నా. స్తుతి సింహాసనాసీనుడానికి కొందాం. స్తుతి సింహాసనాసీనునికి వేలాది కోట్ల స్తోత్రం. నీ పాదం చేత చేరి స్తుతించే బిడ్డ ఎంత ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉంది ప్రభువా. స్తుతించే బిడ్డలుగా మేము ముందుము గాక, అలాంటి అభిషేకం మా మీద ఉన్నది గాక. కృతజ్ఞత బుద్ధితో మేము జీవించుదుము గాక. కృతజ్ఞత అర్పణతో ఆవరణలో ప్రవేశించుదుము గాక. కృతజ్ఞత కూడికతో ఈ నామాన్ని మహిమపరచుదుము గాక. థాంక్ యూ మై హోలీ ఫాదర్. సంవత్సరం చేతులు పెడుతూ మహిమగంత ప్రభావం నీకు అర్పిస్తుంది. నజరేయుడు యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మెండైన కృప సదాకాలము కృతజ్ఞత కలిగిన వారికి తోడై నడిపించును గాక. ఆమేన్.